హాయ్ వ్యూవర్స్. వైసీపీ వాళ్ళకి సంబంధించి నేను గతంలో చాలాసార్లు చెప్పాను, వాళ్ళకి కాదు వాళ్ళ గురించి మీకు చెప్పాను. వాళ్ళు అధికారంలో ఉన్నామంటే రాజు లేక ఫీల్ అయిపోతూ వారి దగ్గర ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఇంక మరికొంతమందిని గవర్నమెంట్ ఉద్యోగులని వారి దగ్గర పనివారు అన్నట్టు. పూర్వకాలంలో రాజుల కాలంలో రాజు అన్నవాడు సుప్రీం, ఇక అతని తర్వాత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాజు చెప్పింది చేయాలన్నట్టు. అది రాజరికం. ఈ జగన్మోహన్ అలాగే ఫీల్ అయ్యాడు. నేను అదే చెప్పా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే చెప్పా, ఐఏఎస్ అధికారులు చెప్పా, ఐపీఎస్ అధికారులు చెప్పా, నార్మల్ ఉద్యోగులకి చెప్పా, జగన్ ఏది చెప్తే అది చేయకండి రా బాబు, ఇబ్బంది పడతారా బాబు అని. సేమ్ అదే ఫార్మాట్లో చేసిన వాళ్ళు ఈరోజు సస్పెండ్ అయ్యి ఉన్నారు, వేకెంట్ రిజర్వ్ అలా ఉండిపోయినారు, ఇంకొంతమంది ఇంకేదేదో చేసుకుంటున్నారు. అయినా మారలే. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఎమ్మెల్యే, వాళ్ళు కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ, లిక్కర్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. బెయిల్కి అప్లై చేశారు, బెయిల్ ఇప్పట్లో వచ్చేటట్టు లేదు, సో రిమాండ్ పొడిగింపు. ఈ మూమెంట్లో జైలుకి వచ్చేసి ఈయనేదో అడుగున్నాడు, కోర్టుగా అడిగితే సరే ఇవ్వండి బాబు అన్నారు. అలా ఇంటి ఫుడ్ ఒకటి ఉంది. ఈ ఇంటి ఫుడ్ తీసుకెళ్లే విషయంలో ఎవరు తీసుకెళ్ళాలా? పెద్దిరెడ్డి దగ్గర పనిచేసేవాళ్ళు. పెద్దిరెడ్డికి గన్మెన్ ఉంటారు, వాళ్ళు వచ్చేసి పని చేసేవాళ్ళు కాదు, వాళ్ళు సెక్యూరిటీ అన్నప్పుడు పెద్దిరెడ్డికి ఏదైనా అవ్వబోతుంటే అది కాపాడుకోవాలి. అట్లాంటిది ఈ మిథున్ రెడ్డికి ఆ జైళ్ళకి ఏవైతే కావాల్సినవి ఉన్నాయో దిండు, దుప్పటి, ఫుడ్ ఇవి తీసుకెళ్తామా? కాదు కదా. వెనకాల అటాచ్ చేసిన వీడియో అదే. అలా తీసుకెళ్ళాడు. పేరు వచ్చేసి కాళేశా, ఆర్మీ రిజర్వ్డ్ ఏఆర్ పోలీసు గన్మెన్గా ఉన్నాడు పెద్దిరెడ్డికి కాళేశా. ఏమైంది? వీడియో వైరల్ అయింది. ఇదేంటి అఫీషియల్ గన్మెన్లు అయ్యుండి వీళ్ళు గన్నులను పక్కన పెట్టి వంటలు మోసుకెళ్ళేసి మిథున్ రెడ్డికి ఇవ్వటం ఏంటి అని చేసి మొత్తం వైరల్ అయ్యేసరికి ఇక పోలీసులు ఇమీడియట్గా ఆ పోలీసు ఎవరైతే ఉన్నారో గన్మెన్ కాళేశాన్ని సస్పెండ్ చేశారు. యాదావిదే వైసీపీ వాళ్ళు ఏమంటారు చెప్పండి? పాపం పెద్దిరెడ్డి చెయ్యి బాగాలేదు, చెయ్యి బాగపోతే ఆయన గన్మెన్ తీసుకెళ్ళి నేను చేస్తాను సార్ ఆగండి సార్ అని చెప్పేసి ఇల్లు ఇచ్చాడు. ఆయన పెద్దిరెడ్డిని కాపాడుకున్నాడు కదా, ఆయన చెయ్యికి ఏం అవ్వకుండా. ఇందులో తప్పే ఉంది, ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఈయనకి సస్పెండ్ చేస్తారా? మీరు మనుషులు కాదు, మీకు అసలు మానవత్వం లేదు అని మొదలెట్టేశారు. వాళ్ళ బతికంతా అంతే. నేను మరలా చెప్తున్నా, రూల్స్ వద్దు, రెగ్యులేషన్స్ వద్దు, హ్యూమానిటీ వద్దు, అదేమంటే సొల్లు కబుర్లు ముద్దు. పాప అన్యాయంగా ఒక కానిస్టేబుల్ ఇప్పుడు సస్పెండ్ అయిపోయినాడు, గన్మెన్. అఫ్కోర్స్ కొద్ది రోజులు లేక వేరే చోట డ్యూటీ అసైన్ చేస్తారు అనుకోండి. అంటే ఇప్పటికన్నా ఈవెన్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు ప్రజల యొక్క సేవకులు, అంతే తప్ప నాయకుల దగ్గర పనులు కాదు. ఇది తెలుసుకోండి.